కొత్త కార్ కొందామనుకోనో, లేక ఇంకేదైనా అవసరానికో మీరు కార్ అమ్మాలనుకుంటున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎంత జాగ్రత్త అంటే, కొనడానికి వస్తున్నది ఎవరో మీకు ఖచ్చితంగా తెలియాల్సిందే. ఎవరో మంచి రేట్ ఇస్తున్నారు, ఎవడైతే మనకేంటి, మనకు డబ్బొచ్చిందా లేదా అనుకొని ఎవరికి పడితే వాళ్ళకి అమ్మితే మీకు కష్టాలు తప్పకపోవచ్చు. ఢిల్లీ బాంబు కేసు తెలుసు కదా! ఉగ్రవాదులు వాడింది సెకండ్ హ్యాండ్ కారే. ఇప్పుడు దాన్ని అమ్మిన వ్యక్తి చిక్కుల్లో పడ్డాడు. ఎవరో తెలుసుకోకుండా వచ్చారు, డబ్బులు ఇచ్చారు కదా అని అమ్మితే, తీరా దాన్ని తీసుకెళ్లి పేలుడు కోసం ఉపయోగించారు. అంతే, పోలీసులు తీసుకెళ్లి ఇంట్రాగేషన్ పేరుతో స్టేషన్లో ఉంచారు. ఆ కారు కొనుక్కున్నవాడు ఫేక్ అడ్రస్, ఫేక్ ఐడి ప్రూఫ్ ఇచ్చాడంట. వాడు ఇచ్చిన ఆధారాలను చెక్ చేసుకోకుండా గుడ్డిగా నమ్మి కారు అమ్మినందుకు ఫస్ట్ ఓనర్ స్టేషన్ మెట్లెక్కాల్సి వచ్చింది. ఇప్పుడు అందులో వీళ్ల తప్పు లేదని తేలినా ఈ ఎంక్వైరీ పూర్తయ్యే వరకు పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు వెళ్లాల్సిందే. అందుకే కారు ఉంది కదా అని అమ్మాలనుకుంటే సరిపోదు, దాన్ని ఎవరికి అమ్ముతున్నారో కూడా తెలుసుకోవాల్సిందే. ఇంకో విషయం, సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నా సరే ఎవరి దగ్గర కొంటున్నారో జాగ్రత్తగా తెలుసుకోండి. వాడేదైనా కేసులో ఇరుక్కొని మీకు అమ్ముతున్నాడేమో చెక్ చేసుకోండి. లేకపోతే మీకు కూడా కష్టాలు తప్పవు. బీ కేర్ఫుల్.